హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మొబైల్ పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క మొబైల్ పంపిణీ అనేది వీరికి మాత్రమే చేయబోతున్నారండి. సో వారికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ అనేది ఎంత వాల్యూ చేస్తుంది, అసలు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. దాదాపు 58,402 ఫోన్లు అనేటివి ఇవ్వబోతున్నారనమాట. ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అనేటివి ఇవ్వబోతున్నారు. సో వీటిని ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈ ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో మహిళల్లో ముఖ్యంగా ఎవరైతే అంగన్వాడీ సిబ్బంది అయితే ఉంటారో వారికి సంబంధించి అయితే వీటిని పంపిణీ చేయబోతున్నారు అనే సమాచారం అయితే బయటకైతే రావడం జరిగిందనమాట. సో అంగన్వాడీ సిబ్బందికి అందరికీ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అనేటివి ఇవ్వబోతున్నట్లు సమాచారము. అసలు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అనేటివి ఎందుకు ఇవ్వబోతున్నారంటే ముఖ్యంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రియల్ టైం హెల్త్ డేటా రికార్డింగ్ కొరకైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అనేటివి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అనమాట. సో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల యొక్క వివరాలను రియల్ టైమ్గా ట్రాక్ చేసుకునే దానికి సంబంధించి అయితే ఈ స్మార్ట్ ఫోన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బంది, కార్యకర్తలు మరియు సహాయకులు ఇద్దరికీ కూడా మొబైల్ ఫోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సమాచారం అన్నమాట. అలానే వీరితో పాటు సూపర్వైజర్లు, మానిటరింగ్ సిబ్బంది అయితే ఉంటారు కదా, సో వారికి కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అనేటివి డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు అయితే నేడు అధికారికంగా ఈ స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సిబ్బందికి డిజిటల్ సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే చెప్పడం జరిగిందనమాట. సో దాదాపు 58,402 మందికి అయితే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అనేటివి ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే అందించడం జరిగిందండి. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బందికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ గుడ్ న్యూస్తో పాటు వారికి వర్క్ అనేది ఇస్తారనమాట. ఆ స్మార్ట్ ఫోన్లోనే ప్రతి పిల్లవాని యొక్క డేటాను, గర్భిణీ స్త్రీల యొక్క డేటాను, బాలింతల యొక్క డేటాను అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీథింగ్ కూడా స్మార్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మనకి ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వము దీని కొరకు ముఖ్యంగా ప్రతి ఫోన్ యొక్క ధరను 12,500 రూపాయలుగా గణించింది. అలానే దీని కొరకు దాదాపు 74 కోట్లు అయితే గవర్నమెంట్ ఈ యొక్క అమౌంట్ అనేది స్పెండ్ చేయబోతున్నట్లు సమాచారం కూడా అందించడం జరిగిందనమాట. ఇలా స్మార్ట్ ఫోన్లు అనేటివి డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల ముఖ్యంగా ఏం జరుగుతాయంటే డిజిటల్ సర్వీస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుందన్నమాట. అన్నీ కూడా డిజిటల్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులోకి అయితే ఉంటుంది. అదేవిధంగా రియల్ టైం హెల్త్ డేటా అనేది అప్డేట్ అవుతూ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రియల్ టైంలో ఇక్కడ గర్భిణీలు మరియు చిన్నారుల యొక్క డేటా అనేది ఇక్కడ మనకు రియల్గా అయితే చూపిస్తుంది అనమాట. అలానే పోషణ కార్యక్రమాల పర్యవేక్షణ వేగవంతం అవుతుంది. అదేవిధంగా నాణ్యతమైన మెరుగుదల కూడా కనిపిస్తుందని చెప్పే ఉద్దేశంతో మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారండి. అయితే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల యొక్క పంపిణీ అనేది మాత్రము కొన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తారనమాట. కొన్ని జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్లో అయితే మనకి ఇక్కడ ఇవ్వబోతున్నట్లు సమాచారము. అందుకే మనకు పర్టికులర్గా ఒక మెన్షన్ అనేది చేశారనమాట. 58,402 స్మార్ట్ ఫోన్లు అనేటివి పంపిణీ చేస్తున్నామని చెప్పి పర్టికులర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రమే ముందుగా శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే అంగన్వాడీ సిబ్బంది ఉంటారో వారికైతే సమాచారం అయితే అందుతుందన్నమాట. మనకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నట్లు సమాచారము. నేను దీని మీద కూడా అంటే ముందుగా ఏ జిల్లాల్లో పంపిణీ చేయబోతున్నారు అనేది కూడా మీకు వివరంగా అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ సిబ్బందికి అయితే ఉచితంగా ఈ స్మార్ట్ ఫోన్లు అనేటివి దాదాపు 12,500 రూపాయల విలువగానేటువంటి ఫోన్ అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నట్లు మనకు గుమ్మడి సంధ్యారాణి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అధికారి అనమాట, మినిస్టర్ అనమాట వీళ్ళు. ఈ యొక్క గుమ్మడి మనకు చెప్పడం జరిగిందన్నట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది.
సో ఈ యొక్క వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ని ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ రూపంలో అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.